మన కాళ్ళకి మనం దండం పెట్టుకుని ఇది నా వినయం విధేయత భక్తి అని చెప్పుకోవచ్చా? మన నెత్తి మీద మనం అక్షంతలు వేసుకుని దీవెనలు అందుకున్నా అని అనొచ్చా? అనలేం కదా. అలాగే మన రెజీమ్లో మనం అధికారంలో ఉండగా మనకి మనం క్లీన్ చీట్ ఇచ్చేసుకుని కేసుల నుంచి విముక్తి పొందేశాము, అసలు ఏ తప్పు చేయలేదు అని చెప్పుకోవచ్చా? అది నైతికత అనిపించుకుంటుందా? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి క్లీన్ చిట్ వచ్చేసింది అని పత్రికలు బాహాటంగా ప్రకటించడం చూసిన తర్వాత ఇదే ఫీలింగ్ కలుగుతుంది కదా ఎవరికైనా. మనం అధికారంలో ఉంటాము, దర్యాప్తు సంస్థ మన చేతిలో ఉంటుంది సిఐడి, మనం క్లీన్ చిట్ ఇచ్చుకోవడాన్ని ఎలా చూడాలి? అసలు జనం ఏమనుకుంటారు, విచక్షణతో ఆలోచించే వాళ్ళు హవ్వా అనుకోరా అనే ఫీలింగ్ మనకు ఎందుకు రావట్లా? ఇలాంటి పరిస్థితి ఏపీలో ఎందుకు వచ్చింది? ఇది ఒక పాయింట్ అయితే, రెండోది అతి ముఖ్యమైనది, కదిలితే సిట్ మెదిలితే సిట్ అన్నట్టుగా నడుస్తున్న రాజకీయంలో ఇలాంటి పరిణామాలు, ఏది క్లీన్ చిట్ లాంటి పరిణామాలు భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి, ఇలాంటి రిపర్కర్షన్స్ ప్రతిస్పందనలో ఎలాంటివి ఎదురు రాబోతున్నాయి ఫ్యూచర్లో అనేది ఇక్కడ అసలు పాయింట్. ఇదేమి రాజకీయ ఆరోపణ కాదు, వాస్తవాలు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులతో కంపేర్ చేసి చూస్తే ఏపీ ఎలా కనబడుతుందో ఒకసారి అద్దంలో ముఖం చూసుకున్నట్టుగా తెలుసుకుందామా? ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్, పొలిటికల్ పవర్ ఈజ్ టెంపరీ అని ఒక మాట ఉంటుంది. అంటే ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది, రాజకీయ అధికారమే 5 ఏళ్లకు ఒకసారి ఎప్పుడో ఎన్నికల్లో మారుతూ ఉంటుంది అని దాని అర్థం. అంటే బ్యూరోక్రసీ కానీ వ్యవస్థలు కానీ పర్మనెంట్ ఇన్ నేచర్ అని దాని అర్థం. దట్ ఈస్ ద స్పిరిట్ అండ్ సోల్ బిహైండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్. మరి ఇలా నిరంతరం ప్రజల తరపున పనిచేసి ప్రజాస్వామ్యానికి కళ్ళు ముక్కు చెవులుగా ఉండాల్సిన వ్యవస్థలు రాజకీయ తాబేదారులు అయిపోతే ఎలా ఉంటుంది పరిస్థితులు అని చెప్పడానికి ఏపీలో కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే తిరుగులేని నిదర్శనాలేమో అని అనిపిస్తుంది. లేటెస్ట్గా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి క్లీన్ చిట్ వచ్చేసింది అని మీడియా బాహాటంగా ప్రకటించడం చూసిన తర్వాత ఏపీలో రాజకీయ అధికారం వ్యవస్థల మీద పట్టు బిగించడం అనే అధ్యాయం కొత్త పుంతలు తొక్కుతోందా స్టోరీలో అని అనిపించింది. ఫైబర్ నెట్ కేసు అంటే తెలుసు కదా, జగన్ హయాంలో గత ప్రభుత్వం మీద పెట్టిన కేసు అది. సిఐడి విచారణ కూడా జరిగింది 2019కు ముందు. అప్పటి ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయి అని సిఐడి కేసు పెట్టి దర్యాప్తు చేసి నిర్ధారిస్తే చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బెయిల్ తెచ్చుకోవడానికి నానా యాతన పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అప్పట్లో. 2024లో రాజకీయం తిరగబడి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా చంద్రబాబు తన మీద ఉన్న కేసులన్నింటినీ నీరు గారేలాగా చేస్తున్నారు అని విపక్షం ఆరోపిస్తూ ఉంది. ఈ రోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని. తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిర్గా నడిస్తే కోర్టులో ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు అన్నిటినీ మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేయించుకుంటాడు. వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో క్లైమాక్స్ అన్నట్టుగా ఇదిగో ఇలా క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్పడంతో పాటు ఇందులో ప్రస్తావించిన అంశాలు చూస్తే అవునా అని ఆశ్చర్యపోయేలాగా కూడా ఉన్నాయి. అదేంటో తెలుసా, అప్పట్లో ఎవరైతే అధికారులు చంద్రబాబు మీద కేసు పెట్టినప్పుడు ఆధారాలు ఉన్నాయని చెప్పారో అదే అధికారి ఇప్పుడు ఆధారాలు లేవు అని చెప్పారట. ఇందులో రేషనల్ ఏముంది? కేసు పెట్టినప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏం ఆరోపించినాయి? అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాంగ్మూలాలు ఇప్పించారు అన్నారు కదా అప్పట్లో. మరి ఇప్పుడు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి కేసు ఉపసంహరించుకోవడానికి వీలుగా వాంగ్మూలాలు ఇప్పించినట్టు కదా. రాజకీయ ఇన్క్లినేషన్ లేకుండా కాస్త తెలివితో కళ్ళు తెరిచి వాస్తవాలు చూసే వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఈ లాజిక్. ఇది ఒక పాయింట్. రెండోది, తెల్లారు లేస్తే మనం విపక్షం మీదకి రాజకీయ ప్రత్యర్థుల మీదకి ప్రయోగిస్తున్న ఆయుధం సిట్ కదా. టీటీడీ వ్యవహారాల్లో సిట్టు, మద్యం ఆరోపణలు, నకిలీ మద్యం డంపులు దొరికితే సిట్టు, కూర్చుంటే సిట్టు, నుంచుంటే సిట్టు. ఇదే కదా ఏపీలో నడుస్తున్న రాజకీయం. పైగా మద్యం లాంటి కేసుల్లో సిబిఐకి అప్పగించండి, కేంద్రం తెలుస్తుంది అంటే ఆహా ఇవ్వం, సిట్టే ఉండాలి అని కదా మనం అంటున్నాం. ఎందుకంటే సిట్టు మన చేతిలో ఉంటుంది, మనం చెప్పినట్టు నడుస్తుంది, మనం అనుకున్నది జరుగుతుంది అనే ఫీలింగ్ కావచ్చు. మరి ఇలా సిట్ మీద రాజకీయం నడుపుతూ గత ప్రభుత్వం సిట్ వేసిన కేసులో క్లీన్ చిట్ తెచ్చుకోవటం అంటే దీని రిపర్కర్షన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ భవిష్యత్తులో ఎలా ఉంటాయి? ఇది కదా పాయింట్. ఇప్పుడు సపోజ్ ప్రత్యర్థుల మీద పెట్టిన మద్యం కేసులు కానీ ఇంకా మిగతా కేసుల్లో కానీ సిట్లే కదా విచారణ జరుపుతున్నది. అంటే రేపు ఒకవేళ 2029లో అధికారం మారితే గనక వాళ్ళు రాగానే వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చు అనమాట. దానికి లైన్ క్లియర్ చేసాం మనం.
ఇదే కదా జరిగేది. అప్పుడు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకుంటే ఇప్పటి విచారణలో మీడియా హంగామాలు, రోజు డైలీ సీరియల్ లాగా రాసే కథనాలు అన్ని ఊరకనే పోయినట్టు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాసినట్టే అయిపోతుంది కదా. పైగా నైతికత ఎక్కడ ఉంటుంది వాళ్ళని క్వశ్చన్ చేసేందుకు? అప్పుడు పాయింటే కదా. అంటే మనం ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేశాము, తర్వాత వ్యవస్థల మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం. కనీసం రేషనల్ గా విచారణ జరిపి ఇదిగో ఇక్కడ అనుమానాలకు తావిచ్చింది, ఇదిగో ఇక్కడ ఇది జరిగింది, ఈ లోటుపాట్లను ఇలా రెక్టిఫై చేస్తాం అని చెప్పడం కూడా లేదు. నేరుగా చంద్రబాబు క్లీన్ చిట్టే. ఇలాంటివి చూసినప్పుడే మనం వ్యవస్థతో చెడుగుడాడుతున్నామా, రాజకీయ అధికారాన్ని గ్రాంటెడ్కి తీసుకున్నామా అనే ఫీలింగ్ కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే ధర్మకర్తృత్వం ఇచ్చినట్టు, అంటే ఇనపెట్టి తాళాలు ఇచ్చినట్టు ఎవరికి ఎంత దక్కేలాగే చేయాలి పథకాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అని జుడిషియస్గా డెమోక్రటిక్ స్పిరిట్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని కదా దాని అర్థం. అలా కాకుండా మన కేసులకి మనమే క్లీన్ చిట్ ఇచ్చేసుకుని మన అధికారాన్ని రాజకీయ ప్రత్యర్థుల్ని అణచడానికి, నోరెత్తిన వాళ్ళ గొంతు నొక్కడానికి ఉపయోగించామనుకోండి, ఇప్పుడు కాకపోతే ఏదో రోజు వ్యవస్థ నిద్రలేస్తుంది, ప్రజలకి ఆలోచన మేల్కొంటుంది కదా. మనం ఈ విచక్షణ ఎందుకు మర్చిపోతున్నాం? నిజానికి దేశంలో ఎక్కడ ఇలాంటి వన్ సైడెడ్ ధోరణి కనపడదు మనకి. కాంటెంపరీ పాలిటిక్స్ లో పరిణామాలు ఎలా ఉన్నాయో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు సపోజ్ మహారాష్ట్రలో బీజేపీ కూటమే ఉంది అధికారంలో. అక్కడ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ కొడుకు మీద ల్యాండ్ ఇర్రెగ్యులారిటీస్, భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినాయని ఆరోపణలు వచ్చినాయి. వస్తే అధికారంలో ఉన్నా కానీ వాటిని తట్టుకోవడం, తమాయించుకోవడం అజిత్ పవార్ వల్ల కావట్లా. ఎప్పుడైనా అరెస్ట్ జరగచ్చు అజిత్ పవార్ కొడుకుది అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది మహారాష్ట్ర రాజకీయాల్లో. అంటే అధికారం వేరు, దర్యాప్తు సంస్థలు వేరు, నిజాలు నిగ్గు తేలాల్సిందే అనే స్పిరిట్ అక్కడ బతికున్నట్లు లెక్క. అంతే కదా మనతో పోలిస్తే. ఇక మన పక్కన కర్ణాటక ఉంటుంది. కర్ణాటకలో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ దశాబ్దాల తరబడి ఉంటాయి. లోకాయుక్త ఉంటుంది అక్కడ సిస్టమ్. ఆ లోకాయుక్తికి పళ్ళు గోర్లు చాలా బలంగా ఉంటాయి, రాజకీయ అధికారాన్ని లెక్క చేయదు. బీజేపీ మూల విరాట్గా దశాబ్దాల పాటు ఉన్న యడ్యూరప్ప లాంటి వాళ్ళు లోకాయుక్త దెబ్బకి పదవులు వదులుకోవాల్సిన సిచ్యువేషన్ కర్ణాటకలో వచ్చింది. మరి అధికారంలో ఉండి మేనేజ్ చేసి క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చుగా, ఎందుకు ఇచ్చుకోలేకపోయాడు? ఎందుకంటే అక్కడ సిస్టమ్ ఉంది, న్యాయం నిలబడింది. అలాగే ఇప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద కూడా ఏ ఆరోపణలన్నా వస్తే పదవి ఉంటుందో ఊడుతుందో అని తల్ల పట్టుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అక్కడ. అంటే మహారాష్ట్రలో అయినా, కర్ణాటకలో అయినా, మిగతా ఏ రాష్ట్రంలో అయినా వ్యవస్థలకి స్వతంత్రత ఉంది, ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాయి, డెమోక్రటిక్ స్పిరిట్ ఉంది. మరి మన దగ్గర అధికారంలో ఉన్న వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చుకుంటే అవును ఇది రాజకీయంగా బనాయించిన కేసు అని కొందరు సమర్థించేందుకు, బాగాలు కొట్టేందుకు, చిడతలు వాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఎంత దారుణమైన విషయం. అసలు మన దేశంలో రాజకీయ జోక్యం లేకుండా కేసులు పెడతారా రాజకీయ నాయకుల మీద? బోఫోర్స్ లో రాజకీయం లేదా? రాజకీయ నాయకుల మీద ఉండే అక్రమాస్తుల కేసులో రాజకీయం ఉండదా? వ్యాపారాలు చేసి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి, అందులో రాజకీయం ఉండదా? ఎందులో ఉండదు రాజకీయం? అన్నిట్లోనూ ఉంటుంది. బట్ దెర్ షుడ్ బి ఏ ప్రాపర్ సిస్టమ్ టు రిజాల్వ్ ఇట్ కదా. కోర్టులు కదా అది డిటర్మైన్ చేసి నిర్ధారించాల్సింది. రాజ్యాంగం మనం ఏర్పాటు చేసుకునే వ్యవస్థ అది కదా. నేరుగా ప్రభుత్వాలే దర్యాప్తు సంస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేసి క్లీన్ చిట్ తెచ్చుకుంటే గనక ఇలా ఉండేదా మన దేశం ఇన్నేళ్లుగా? చాలా మందికి తెలుసో లేదో, ప్రధానిగా ఉండగా పివి ఆయన మీద వచ్చిన ఆరోపణలకి కోర్టుకి హాజరవుతూ ఉండేవాళ్ళు, జేఎంఎం బ్రైబరీ లాంటి కేసులో. మరి ఆయనే కదా అధికారంలో ఉన్నాడు, క్లీన్ చిట్ ఇచ్చుకుని ఉండొచ్చుగా. రాజకీయ ప్రేరేపితం కదా అది కేసు, ఎందుకు చేయలే అట్లా? ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే వాటిని సమర్థించేందుకు 100లో 20 మందో 30 మందో ఇప్పటికీ ఏకపక్షంగా అడ్డగోలుగా మాట్లాడడం చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు మీద, మన ఆలోచనల మీద, నిష్పాక్షికత అనే సబ్జెక్ట్ మీద మనమే బండలేసుకుంటున్నాము అడ్డగోలు వాదంతో, బుద్ధి లేనితనంతో అని అనిపిస్తూ ఉంది.